So hello all, welcome back to Kitchen Sixes. Hope everyone are doing good. So after a long time, మళ్ళీ మీ ముందుకు వస్తున్నాం విత్ ద రివ్యూ ఆఫ్ ద మోస్ట్ అవైటెడ్ మూవీ ఆఫ్ ఇండియా అనొచ్చు. ఫస్ట్ పార్ట్ చూసిన దగ్గర నుంచి సెకండ్ పార్ట్ కోసం ఎంతోమంది వెయిట్ చేస్తూ ఉన్నారు. ఫైనల్లీ వాళ్ళ ప్రీమియర్స్తో రిలీజ్ అయింది. సో నేనైతే హిందీ వర్షన్ చూశాను. తెలుగు వర్షన్ కొంచెం డిలే అయింది కానీ నేను హిందీ వర్షన్ చూశాను. సో ఫైనలీ ద మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ దురంధర్ 2 ఎలా ఉంది అంటే ఏ రివ్యూలు అవసరంలా ఏం అవసరంలా డైరెక్ట్ టికెట్ బుక్ చేసుకొని వెళ్ళిపోండి అంతే. ఇట్స్ వాజ్ మాస్టర్ అబ్సల్యూట్ సినిమా. ఇది సినిమా అంటే 4 hours లెంగ్త్ ఉంది. ఒక్క నిమిషం బోర్ కూడా కొట్టదు. ఏంటో అప్పుడే 4 hours అయిపోయిందా అనిపిస్తుంది. 3 hours సినిమాలో ఎందుకు బాబు ఎంతసేపు ఒక అరగంట కట్ చేయొచ్చు కనిపిస్తుంది. 4 గంటలు కూడా సరిపోలే. ఇంకా కావాలంటే ఉంది. సో ఏం చెప్పాలి సినిమా గురించి? వన్ వర్డ్ అండి, వెళ్ళిపోండి. అసలు ఏ రివ్యూ అసలు సమస్య లేదు. పక్కా ఎంజాయ్ చేస్తారు. ఫుల్ సాటిస్ఫాక్షన్. 4 hours ఫుల్ సాటిస్ఫాక్షన్. ఎక్కడ బోర్ కొట్టదు. సినిమా ఇంక పరిగెడుతుంటుంది. నాకు దురంధర్ పార్ట్ 1 ఒక రేంజ్లో ఎక్కింది. కానీ చూసిన తర్వాత అది కూడా దీనికంటే చాలా తక్కువ అనిపిస్తుంది. వావ్, అది జస్ట్ మీకు ఇంట్రొడక్షనే. అదొక ట్రైలర్ లాంటిది అంతే. ద ఒరిజినల్ సినిమా అంతా దీంట్లోనే ఉంది. మ్యాన్, వాట్ అండ్ డైరెక్షన్, వాట్ ఎ స్క్రీన్ ప్లే, వాట్ ఎ పర్ఫార్మెన్సెస్. అసలు దీంట్లో వేలు పెట్టి చూపించడానికి కూడా ఏం లేదండి. నాకైతే ఎక్కడా బోరే కొట్టలేదు. 4 hours లెంగ్త్ ఫుల్ ఎంజాయ్ చేశాను. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ ద మూవీ వాస్ ఫెంటాస్టిక్. రణ్వీర్ సింగ్ పార్ట్ 1 ఎక్కడైతే ఎండ్ అయిందో మనకి సెకండ్ పార్ట్ అక్కడి నుంచే స్టార్ట్ అవుద్ది. రణ్వీర్ సింగ్ బ్యాక్ స్టోరీ ఉంటుంది కాసేపు. చాలా ఎమోషనల్ అండ్ హార్డ్ హిట్టింగ్ బ్యాక్ స్టోరీ ఉంటుంది. అతను స్క్రిప్ట్ నుంచి మనకి హంజా అలీగా ఎందుకు అయ్యాడు, ఎలా అయ్యాడు అనేది చూపిస్తారు. సో అది కూడా ఎక్కువ ల్యాక్ చేయకుండా ఫట్గా తేల్చేశారు. బట్ ఆ తీసింది కూడా పర్ఫెక్ట్గా మనకు కనెక్ట్ అయితే చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతాం. అండ్ తర్వాత ఇంకా రణ్వీర్ సింగ్ ఎలా ఎదిగాడు, తర్వాత అతను ఏమయ్యాడు, అతనికి బ్యాక్ స్టెప్స్ ఏమైనా వచ్చాయా అనేది మొత్తం సినిమా ఇంకా అదే. టోటల్ రివెంజ్ మోడ్లోనే ఉంటుంది. 6 chaptersలో ఉంటుంది సినిమా. ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ వాస్ సింప్లీ అవుట్ స్టాండింగ్. ఇంటర్వెల్ పార్ట్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయరు. ఏంటిది ఇంటర్వెల్ అనుకుంటారు. బట్ మ్యాన్, ఏం చెప్పాలి ఆదిత్య దారి గురించి నేను. యాక్చువల్లీ మేము ఒక వీడియో చేసాము. ఇది లాస్ట్ ఇయర్ టాప్ 5 డబ్బింగ్ మూవీస్ అయితే నేను అప్లోడ్ చేయలేదు. ఆ టాప్ 5 డబ్బింగ్ మూవీస్ వీడియో 1/2 hour వచ్చింది. ఆ 1/2 hourలో మేము 14 minutes దురంధర్ గురించే మాట్లాడాం, విచ్ వాజ్ అవర్ నెంబర్ 1 మూవీ లాస్ట్ ఇయర్ డబ్బింగ్ సినిమాల్లో. కదా ఓవరాల్ సినిమా చెప్పుకున్న దురంధర్ వాజ్ నెంబర్ 1 మూవీ ఫర్ మీ లాస్ట్ ఇయర్. అండ్ దిస్ ఇయర్ ఐఎమ్ కాన్ఫిడెంట్లీ సేయింగ్ అండి, దీన్ని కొట్టే సినిమా ఈ సంవత్సరం అయితే రాదు. ఈ సంవత్సరమే కాదు, ఇప్పుడు అప్పుడే మళ్ళీ రాదని అనుకుంటున్నా. సో ఎప్పుడే డిక్లేర్ చేస్తున్నా, బెస్ట్ మూవీ ఆఫ్ ద ఇయర్ ఇస్ దురంధర్ 2 అవుట్. అండ్ బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద ఇయర్ రణ్వీర్ సింగ్, డౌటే లేదు. మ్యాన్, వాట్ ఏ పర్ఫార్మర్ ఇస్ రణ్వీర్ సింగ్. అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్. ఒక రణ్వీరే కాదండి, లాస్ట్ పార్ట్లో మన అర్జున్ రాంపాల్కి కొంచెం తక్కువసేపు ఉంటుంది, మాధవన్ గారికి చాలా తక్కువసేపు ఉంటుంది, సంజయ్ దత్ గారికి తక్కువసేపు ఉంటుంది. వాళ్ళందరికీ ఈ మూవీలో మంచి లెంగ్తీ రోల్స్ వచ్చినాయి. ఎవ్రీ వన్ హ్యాస్ కిల్డ్ ఇట్. ప్రొడక్షన్ వాల్యూస్, డైరెక్షన్, మ్యూజిక్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ అండ్ అవుట్ స్టాండింగ్ మూవీ. సో ఈ సినిమాకి రివ్యూస్, రేటింగ్స్ ఏం అవసరం లేదు. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. పార్ట్ 1 నచ్చిందంటే మీకు పార్ట్ 2 పిచ్చగా నచ్చేస్తుంది. సో దిస్ ఈజ్ మై రివ్యూ. పక్కా వెళ్ళండి, పక్కా చూడండి. అస్సలు మిస్ అవ్వద్దు. థియేటర్లో ఎక్స్పీరియన్స్ మిస్ అవ్వద్దు. గ్రేటెస్ట్ మూవీ ఇన్ రీసెంట్ టైమ్స్ నాకు ఇది. దురంధర్ 1 కంటే ఎక్కడో టాప్ లెవెల్లో ఉంది సినిమా. జనరల్లీ సీక్వెల్స్ అనేది హైప్ని మ్యాచ్ చేయడం కష్టం. దురంధర్ 2 ఎంత హైప్తో వచ్చిందో, ఆ ఎంత ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తే దానికి మించి ఉంది సినిమా. దట్ వాస్ ద గ్రేటెస్ట్ థింగ్. వన్ వర్డ్, అవుట్ స్టాండింగ్, టెర్రిఫిక్, మైండ్ బ్లోయింగ్, మాస్టర్ పీస్, అబ్సల్యూట్ సినిమా ఏదైనా అనుకోండి. Go book your tickets and go for Durandar. This is Chaitanya signing off. Team Magazine Success. Bye.